తేనెటీగలు తాముండే ప్రాంతంలో పూసే అనేక రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తమ తేనె తుట్టెలోని గదులలో భద్రపరుస్తాయని, ఈ మకరందమే తేనెగా మారుతుందని తెలుసు కదా. తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మందికి తెలుసు. తేనె తీసుకుంటే చాలా సమస్యలు దూరం అవుతాయి. తేనె ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేనె తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. స్వీట్స్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల షుగర్ వంటి సమస్యలు వస్తాయి. అయితే తేనె నేచురల్ స్వీట్నర్. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. అయితే దీనిని కొనేటప్పుడు నేచురల్ తేనె తీసుకోవడం మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తేనెలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఒక చెంచా తేనెలో క్యాలరీస్ 58 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 15.3 గ్రామ్స్, ఫ్రక్టోజ్ 8.4 గ్రామ్స్, గ్లూకోజ్ 6 గ్రామ్స్, ప్రోటీన్స్ 0.08 గ్రామ్స్ మరియు వాటర్ 3.5 గ్రామ్స్ ఉంటాయి. ఇంకా తేనెలో ఎటువంటి క్రొవ్వు పదార్థాలు ఉండవు. శరీరానికి శక్తినివ్వడానికి తేనె చాలా మంచిది. తేనె న్యాచురల్ హెల్తీ బూస్టర్. ఇందులో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ త్వరగా రక్తంలోకి ప్రవేశించి మానవ శరీరానికి శక్తిని అందిస్తుంది. అందుకే మార్నింగ్ డ్రింక్స్లో చక్కెరకి బదులు తేనె కలుపుకోవచ్చు. ఉదయం బ్రెడ్ని జామ్కు బదులుగా తేనెతో తీసుకోవచ్చు. దీనివల్ల అలసట దూరం అవుతుంది. వర్కౌట్ తర్వాత ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. తేనెలో పాలిఫోనిక్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సమస్యల్ని దూరం చేయడంలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. రక్తనాళాలు సన్నబడకుండా నిరోధించడానికి కూడా ఇది చాలా మంచిది. తేనెలోని సహజమైన తీపి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి పరగడుపున తీసుకుంటే పొత్తి కడుపులోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులోని యాంటీ సెల్యులాయిడ్ గుణాలు బాడీలోని జీవక్రియని పెంచి బరువు తగ్గిస్తాయి. అయితే ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇమ్యూనిటీని పెంచడంలో కీ రోల్ పోషిస్తుంది ఈ తేనె. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె జీర్ణక్రియని మెరుగు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడేందుకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల శరీరం దృఢంగా ఉండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోజులుగా తేనెని దగ్గుకి మందుగా వాడుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు గొంతు, ఊపిరితిత్తులలోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని దూరం చేసి సీజనల్ సమస్యల్ని తగ్గిస్తుంది. దగ్గుతో బాధపడేవారు తేనెని తీసుకోవచ్చు. ఇంకా ఒక కప్పు హెర్బల్ టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి చక్కని డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. చెంచా తేనెకి చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకి తేనె కళ్ళెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం, మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేసి మంచి భావన కలిగిస్తుంది. వేడి పాలతో తేనె కలిపి తాగడం వలన ఒత్తిడి తగ్గుతుంది. దీనితో పాటు నాడీ కణాల సమస్యలుంటే అవి దూరమై నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది మరియు మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది. దీనితో మంచి నిద్ర పడుతుంది. ఇంకా జీర్ణ సంబంధమైన సమస్యలుంటే వాటి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వివరాలన్నీ కూడా నిపుణులు అధ్యయనాల ప్రకారం మీ అవగాహన కోసం తెలియజేయడం జరిగింది. కావున మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.